జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. దైవబలం ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. 25వ తారీఖు 1వ నెల 2024 గురువారం రోజు మేషాది మీనరాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, దినఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా తిథివార నక్షత్రాలు ఏమిటి అంటే శోభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, పుష్యమాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి రాత్రి 9:47 వరకు కూడా ఉంది. అలాగే పునర్వసు నక్షత్రము ఉదయం 8:43 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం వస్తోంది. మరి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశి జాతకులు. వీరి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే చేయు వృత్తి వ్యాపారాల యందు అనుకూలంగా ఉండదు. అలాగే ఉద్యోగంలో అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా జాప్యం అంటే ఆలస్యం కలుగుతోంది. అలాగే స్థిరాస్తి విషయంలో పెద్దలతో మాట పట్టింపులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మీ యొక్క పిల్లల విషయంలో, చదువుల విషయంలో మీకు నిరుత్సాహం ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది మేషరాశి వారి దినఫలము. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది అంటే వృషభ రాశి వారు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, రోహిణి నక్షత్రము 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు వృషభ రాశి జాతకులు అవుతున్నారు. వీరికి అన్నదమ్ములతో మనస్పర్ధలు తొలగిపోతాయి. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపార విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొని అందులో లాభాలు అందుకుంటారు. స్వంత విషయాలలో కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచన కలిసి వస్తుంది. అలాగే ఇతరుల నుండి మీకు అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఈరోజు మీకు అందుతాయి. ఇది వృషభ రాశి వారి యొక్క దినఫలము. ఇక మిథున రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అంటే మిథున రాశి వారు మృగశిర నక్షత్రము 3, 4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రము 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదముల వారు ఈ యొక్క మిథున రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి దినఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే చేయు వృత్తి వ్యాపారాదుల యందు స్వల్పంగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఇది మిథున రాశి వారి యొక్క దినఫలము. ఇక కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 4 పాదముల వారు, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి దినఫలం ఏ విధంగా ఉంది ఈరోజు అంటే వీరికి సంతాన, విద్య, ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే మీ యొక్క పిల్లల విషయంలో ఉద్యోగంలో కానీ విద్యలో కానీ మీరు సంతృప్తి పడతారు. అలాగే వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నింటిలో కూడా కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు మీకు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా మీకుంది. అలాగే దూరపు బంధువుల యొక్క ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. వెరసి ఈరోజు చక్కగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇది కర్కాటక రాశి వారి యొక్క దినఫలం. ఇక సింహరాశి జాతక ఫలం ఏ విధంగా ఉంది అంటే ముందుగా సింహరాశి వారు మఖా నక్షత్రం 4 పాదముల వారు,
పుబ్బా నక్షత్రం 4 పాదముల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది దినఫలము అంటే, సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల యొక్క ఒత్తిడి పెరుగుతుంది, అంటే మీకు అప్పు ఇచ్చిన వారి యొక్క ఒత్తిడి పెరుగుతుంది అన్నమాట. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి అని తెలుస్తోంది. అలాగే చేపట్టిన పనులన్నింటిలో కూడా జాప్యం అంటే ఆలస్యం కలుగుతుంది. అలాగే వ్యాపారాలలో ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అలాగే చేయి వృత్తి వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండడం సింహరాశి వారికి మంచిది. ఇక కన్యరాశి వారికి దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా కన్యరాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదముల వారు కన్యరాశి జాతకులుగా చెప్పడం జరుగుతోంది. ఇక కన్యరాశి వారికి ఈరోజు ప్రముఖులతో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. అలాగే సంతానం అంటే మీ యొక్క పిల్లల యొక్క విద్య, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున మీ యొక్క పిల్లల యొక్క శుభకార్యానికి ప్రస్తావన వస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి పనులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ఇది కన్యరాశి వారి యొక్క దినఫలము. ఇక తులారాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే, ముందుగా తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదముల వారు తులారాశి జాతకులుగా చెప్పుతున్నారు. ఇక తులారాశి వారికి ఎంతో కాలంగా ఉద్యోగ విషయంలో వేధిస్తున్నటువంటి సమస్య ఈరోజు పరిష్కారమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపార విషయంలో కూడా ఆశాజనకంగా కొనసాగుతుంది ఈరోజు. అలాగే ఇంట బయట కూడా అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపార విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు, శుభం కలుగుతుంది. ఇది తులారాశి వారి యొక్క దినఫలం. ఇక ధనస్సు రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే, ముందుగా ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు స్వల్ప ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగులకు అధిక బాధ్యత పెరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా మారుతాయి. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇది ధనస్సు రాశి వారి యొక్క దినఫలం. ఇక మకర రాశి వారికి దినఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే, ముందుగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదముల వారు, ధనిష్ఠా నక్షత్రం మొదటి 2 పాదముల వారు మకర రాశి జాతకులుగా చెప్పడం జరుగుతోంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన విషయంలో జీవిత భాగస్వామి యొక్క సలహా కలిసి వస్తుంది. అలాగే నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగవుతుంది. ఇది మకర రాశి వారి యొక్క దినఫలము. ఇక కుంభరాశి జాతకం ఈరోజు దినఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే, కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదముల వారు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కుంభరాశి జాతకులుగా తెలుస్తోంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంట బయట అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అలాగే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అలాగే సన్నిహితులతో గృహమున
ఆనందంగా గడుపుతారు. ఇది కుంభరాశి వారి యొక్క దినఫలము. ఇక మీనరాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 4 పాదముల వారు కూడా మీనరాశి జాతకులుగా చెప్పడం జరుగుతోంది. ఇక మీనరాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగంలో మంచి పనితీరుతో మా యొక్క అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. సరైన సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. మరి వృత్తి వ్యాపారాలలో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఇది మీనరాశి వారి యొక్క దినఫలము. ఈ విధంగా 12 రాశుల వారి యొక్క దినఫలం ఈ విధంగా ఉంది. ఇక చెప్పిన విధంగా అందరూ కూడా ఈరోజు గురువారము పౌర్ణమి కావడం వలన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేయడం వలన మీకు గ్రహబలం పెరిగి అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తారు. జై శ్రీమన్నారాయణ.